ఫ్రెండ్స్, అయోధ్య రామమందిరం ఎప్పుడెప్పుడు ఈ రామమందిరం పూర్తవుతుందా అని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మరికొన్ని నెలల్లో ఈ రామమందిరం అనేది పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే రామమందిరం నిర్మాణంలో శాస్త్రవేత్తలకు ఏం కనిపించింది? అది చూసిన శాస్త్రవేత్తలందరూ రామభక్తులుగా ఎందుకు మారారు? అసలు వాళ్ళు కొనగన్న రహస్యాలు ఏంటి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణాన్ని పరీక్షిస్తున్న థామస్కు ఒక విషయాన్ని గుర్తించారు. ఆలయ నిర్మాణం కోసం నేలను తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడి నేల కాస్త మెత్తగా కనిపించింది. అప్పుడు థామస్ ఆ నేలను తవ్వమని కూలీలకు ఆదేశించాడు. అక్కడ తవ్వినమ్మటే పాతాళ గంగ పైకి వచ్చింది. రాముడి కోసం నేలను తవ్వుతూ ఉన్నప్పుడు ఇలా నీళ్లు ఊరడం వలన రామ నిర్మాణం సరిగ్గా సాగదేమోనని అందరూ భయపడ్డారు. ఆ నీటిని పరీక్షించిన తరువాత ఆ నీళ్లు దగ్గరలో ఉన్న సరయూ నది అని తేలింది. సాక్షాత్తు ఆ సరస్వదేవి ఈ రామమందిరాన్ని విజయవంతం చేయడానికి దీవించిందని అందరూ భావించారు. కానీ ఆ కమిటీ వాళ్లకు మాత్రం గుండెల్లో దడబుట్టింది. ఇలా నీళ్లు పడడం వల్ల ఈ నేలంతా మెత్తగా అవుతుంది. అప్పుడు ఆ నేల మీద రామమందిరం కట్టడం అసాధ్యం అవుతుందేమోనని భావించారు. ముఖ్యంగా భూకంపాన్ని తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నారు. భూమి కానీ ఇలా ఉంటే రామమందిరం ఏదైనా భూకంపాలకి తట్టుకోవడం కష్టం కదా అని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ ఆ పాతాళ గంగ కానీ ప్రవహించడం ఆగకపోతే రామమందిరం కట్టడం అసాధ్యం. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఎప్పుడైతే రామమందిరం ఏదైతే అదైందని స్టార్ట్ చేశారో అప్పుడే ఆ సరస్సు నది ప్రవహించడం తగ్గింది. దాంతో నిర్మాణ పనులు కూడా వేగంగా మొదలయ్యాయి. పురాతన కాలంలో ఈ అయోధ్య రామమందిరం ఏ విధంగా అయితే ఉండేదో మీకు ఖచ్చితంగా సందేహం అనేది ఉంటుంది కదా. రామమందిరాన్ని కూలగొట్టి బార్బర్ అక్కడ తన మసీదును కట్టుకున్నాడు. అయితే అటువంటి రామమందిరాన్ని కట్టించింది ఎవరు? పురాతన కాలంలో రామమందిర రహస్యాలు ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు. అలాగే ఆ రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఏ రహస్యాలు కూడా ఎక్కడా దొరకవు. కానీ ఆ రహస్యాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూడండి. అయోధ్యలోనే రాముడు జన్మించాడన్న విషయం మనందరికీ తెలిసిందే. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని మన పురాణాల్లో ఉంది. ఆ రోజునే మనందరం రామనవమిగా జరుపుకుంటూ ఉంటాము. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114 జనవరి 10న జన్మించి ఉంటాడని చాలామంది భావిస్తున్నారు. బాబ్రీ మసీద్ ఎక్కడైతే ఉందో అంతకుముందు అక్కడ ఒక రామమందిరం ఉండేదని కొన్ని ఆధారాలు అక్కడ లభించాయి. అక్కడ శాస్త్రవేత్తలకు ఆ కాలం నాటి స్తంభాలు ఇంకా విగ్రహాలు దొరికాయి. అలాగే అక్కడే వాళ్ళకి ఒక శివాలయం కూడా కనిపించింది. దీన్ని బట్టి చూస్తుంటే రామమందిరాన్ని కూలగొట్టి అక్కడే బార్బర్ తన మసీదును కట్టాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ కాలంలో రామమందిరాన్ని ఎవరు నిర్మించారు? ఇప్పుడు అదొక పెద్ద ప్రశ్నగా మారింది. మీకు ఒకప్పటి చక్రవర్తి అయిన విక్రమ్ ఆదిత్య గురించి తెలిసే ఉంటుంది కదా. చక్రవర్తికి ఈ అయోధ్య భూభాగం అనేది చాలా ఎంతో గొప్పదిగా కనిపించింది. ఆ ప్రదేశంలోనే ఒకప్పుడు శ్రీరాముడు జన్మించాడని విక్రమాదిత్య పండితుల నుంచి తెలుసుకున్నాడు. ఎందరో పండితులు ఇంకా ఋషులతో కలిసి విక్రమాదిత్య అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆ ప్రదేశంలోనే ఎన్నో కోటలను ఇంకా సరస్సులను కూడా నిర్మించాడు. ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి ఈ రామమందిరాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళట. ఆ తరువాత కాలం గడిచే కొద్దీ ఎందరో రాజులు ఈ రామమందిరాన్ని కాపాడుతూ వచ్చారు. రామభక్తులు తమ ఇష్టదేవుడైన రాముణ్ణి భక్తిపూర్వకంగా పూజిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే ఆ రామమందిర గొప్పతనం గురించి భారతదేశం మొత్తం వ్యాపించింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రామమందిరం నాశనమైంది. అయితే అంత విశిష్టమైన రామమందిరం ఎలా నాశనమైందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.
మన భారతదేశాన్ని మొఘళ్ళు ఆక్రమించుకున్నప్పుడు వారి మతం గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ ఆక్రమదారులు కాశీ, మదురై, అయోధ్యను కూడా ఆక్రమించుకున్నారు. పండితులను, పూజారులను, ఇంకా ఎంతోమంది ఋషులను కూడా వారిని చంపి విగ్రహాలను నాశనం చేశారు. అయితే 14వ శతాబ్దం వరకు వాళ్ళు రామ మందిరాన్ని పగలగొట్టలేకపోయారు. వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా అక్కడ విధ్వంసం అనేది సృష్టించలేకపోయారు. సికిందర్ లోడి అనే ఒక ఆక్రమదారుడి కాలంలో జరిగిన ఒక సంఘటన వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ సమయంలో రామభక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించే రామ మందిరాన్ని పగలగొట్టారు. ఆ భూభాగంలోనే బార్బర్ తన మసీదును నిర్మించాడు. ఆ మసీదు 1992 వరకు అక్కడే ఉంది. ఆ తరువాత హిందువులు ఆ మసీదును పగలగొట్టారు. వారసత్వంగా ఈ భూమి మీదే హిందువులకి మాత్రమే హక్కు ఉందని వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. ఎన్నో సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ ఈ కేసు తిరుగుతూనే ఉంది. ఎన్నోసార్లు ముస్లింస్కు మరియు హిందువుల మధ్య ఎన్నో విభేదాలు మొదలయ్యాయి. రాముడి భూమి రాముడికే చెందుతుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో హిందువులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నో సంవత్సరాల ఉద్యమం తరువాత, ప్రాణాలు త్యాగం చేసిన తరువాత చివరికి తమ రాముడి కోసం ఒక మందిరాన్ని కట్టించుకునే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అయోధ్యలోనే రామ మందిరం ఎంత ప్రసిద్ధి చెందిందో అదే స్థాయిలో హనుమాన్ టెంపుల్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. ఈ హనుమాన్ టెంపుల్ని ఒక ముస్లిం సోదరుడు కట్టించాడు అనే విషయాన్ని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, మీరు వింటుంది నిజమే. ఈ హనుమంతుని దేవాలయం భారతదేశంలో ఉన్న ప్రాచీన ఆలయాలలో ఒకటి. అయోధ్యలో ప్రవహించే సరయూ నది కుడివైపున ఈ దేవాలయం ఉంటుంది. ఈ గుడిలో మొత్తం 76 మెట్లుంటాయి. శ్రీరాముడి మందిరం సందర్శించే ముందు హనుమంతుని మందిరాన్ని సందర్శిస్తారు. ఈ గుడిలో తల్లి అంజనీదేవి ఒడిలో బాల హనుమాన్ కూర్చొని ఉంటాడు. రాముడు రావణ్ణి జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు హనుమంతుడు ఇక్కడే నివసించేవాడు. అందుకే దీనికి హనుమాన్ ఘాట్ అంటే హనుమంతుని కోట అని అంటారు. ఇక్కడ నుండే రాముని కోటను హనుమంతుడు సంరక్షిస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, ఒక ముస్లిం ఎందుకు హనుమంతుని గుడి కట్టించాడు అని. సుల్తాన్ మన్సూర్ అలీ అనే వ్యక్తి ఆ ప్రాంతం అధికారిగా నియమించబడ్డాడు. ఒకరోజు అనుకోకుండా తన కుమారుడి ఆరోగ్యం క్షీణించింది. అప్పట్లో వైద్య సదుపాయాలు అంతగా ఉండేవి కాదు. అయినప్పటికీ మన్సూర్ అలీ తన కొడుకుని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పెద్ద పెద్ద వైద్యులను అలాగే మంత్రగాళ్లను కూడా సంప్రదించాడు. కానీ ఎవరికి కూడా మన్సూర్ అలీ కొడుకుకి ఎలా వైద్యం చేయాలి, అలాగే ఆ రోగం గురించి అంతు చిక్కలేదు. చివరికి మన్సూర్ అలీ ఆ హనుమంతుణ్ణి శరణు కోరాడు. ఎప్పుడైతే మన్సూర్ అలీ హనుమంతుణ్ణి ప్రార్థించాడో ఒక్కసారిగా తన కొడుకు ఆరోగ్యం మెరుగుపడింది. దాంతో మన్సూర్ అలీకి హనుమంతుని పట్ల విశ్వాసం పెరిగింది. హనుమంతుని ఆలయ నిర్మాణం కోసం మన్సూర్ అలీ తన సొంత భూభాగాన్ని త్యాగం చేశాడు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం తరువాత ప్రసిద్ధి చెందింది హనుమాన్ టెంపుల్. హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా చాలామంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. మనుషులు సన్మార్గంలో నడిచేందుకు ఆ హనుమంతుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆయన ఒక గొప్ప రామభక్తుడు.